ప్రేమించే తండ్రి, దేవుని వాకి తెలియజేస్తుంది, ప్రేమించే తండ్రి బిడ్డ తప్పు చేస్తే శిక్షిస్తాడంట. దేవుని వాకి తెలియజేస్తుంది, ప్రేమించే తండ్రి బిడ్డ తప్పు చేస్తే శిక్షిస్తాడంట. ఈరోజు ఎంతమంది తండ్రులు నిజంగా బిడ్డలను ప్రేమిస్తున్నారు? ఎంతమంది తండ్రులు నిజంగా బిడ్డలు తప్పు చేస్తే శిక్షించగలుగుతున్నారు? ప్రేమను బట్టి శిక్షించగలుగుతున్నారు? వారికి కొట్టేమని చెప్పట్లే, ఎందుకు శిక్షిస్తున్నావు బిడ్డకి తెలవాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో తండ్రిగా నువ్వు చేసే పిచ్చి పనికి నేను కొరతలకు చెయ్యెత్తా. ఇంకా గుర్తుంది, ఒకసారి నా బిడ్డ చేసిన తప్పుకి లేదు ఒక అబద్ధం ఆడాడు అంతే. నా బిడ్డలు అంటారు, 2 వేలు చెప్పురా, అబద్ధం మాత్రం చెప్పొద్దు, నీకు ఫ్రీడమ్ ఉంది, నువ్వు నిజం చెప్పినా కూడా నువ్వు చేసిన తప్పు అయితే నేను క్షమిస్తాను, సరే చూసుకుంటాను, నేను తెలుస్తాను నువ్వు ఏం చేసినా, అబద్ధం మాత్రం చెప్పొద్దంటే పుట్టకతో వస్తుంది కదా బుద్ధి. వాడు అబద్ధం చెప్పాడు. ఎన్నిసార్లు అడిగిన అబద్ధానికి అబద్ధం వస్తే నాకు తట్టుకోలేక ఎంత నా పాపం వాళ్ళకి తెలుసు. పట్టించుకుని కాదు, ఏం చేస్తా? నా బిడ్డ నాకు ప్రాణం, ఏం చేస్తా? నేను కొడతానా? వాడు నేను సారీ డాడీ ఏడుస్తా ఉంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఎన్నిసార్లు నేను తండ్రి దగ్గరికి వెళ్ళి సారీ డాడీ నేర్చా? ఏం చేశాడు? జాలి చూపిలా, కృప చూపిలా, ప్రేమ చూపిలా, కరుణ చూపిలా. ఆ బిడ్డను తొలగించిన ఒకటి చెప్పాను, అబద్ధం ఆడద్దురా, బాధపరచదురా, నన్ను బాధ పెట్టాలని ఆశ ఉంటే అబద్ధం ఆడరా ఇస్తున్నాను. కానీ ఒక మాట చెప్తున్నాను, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను కరుణావాత్సల్యత కలిగిన దేవుడిని, నేను కృప కనికరం కలిగిన దేవుడిని, నేను దీర్ఘ శాంతవంతుడిని. నువ్వు కానీ పశ్చాత్తాపడ్డావా, నీ మీదకు రావాల్సిన శిక్ష కొట్టకుండా నా మనసును మార్చుకుంటా.